హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను చేసే రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో ఇది నేను ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, మరి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా చికెన్ ఫ్రై. లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు నేనైతే తీసుకున్నానండి. సో అవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇందులో కరివేపాకు కూడా వేయండి. అలాగే ఇది 1/2 కేజీ వరకు చికెన్ అండి. నేను ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా కలిపి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం అందులో వేసేసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాల వరకు మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. అందులో బిర్యానీ ఆకు కూడా వేయండి, చాలా బాగుంటుంది. స్మెల్ అంతా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. సో ఇలా చూసారా, చికెన్ అనేది మనకి ఎలాగా వాటర్ ఎలా వస్తుందో. సో అందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై ఇలాగా ఒకసారి కలుపుకుందాం. చికెన్ నుంచి చూసారా నూనె అనేది ఎలా సెపరేట్ అవుతుందో. సో ఇలా నూనె ఎప్పుడైతే సెపరేట్ అయిందో మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. సో అందులో మనకి గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక సర్వింగ్ బౌల్లో ఇప్పుడు మనం తీసేసుకుందాం. సో ఇదేనండి నేను చేసిన చికెన్ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో నేను కలుస్తాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.